నమస్తే, నా పేరు కిరణ్ మై. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతిష్టాత్మకంగా బీచ్ రోడ్ లో మిలాన్ 22 ప్రారంభం. అబ్బురపరిచిన సిటీ పెరేడ్ రిహార్సల్స్. ఉత్సవాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి అజయ్ భట్. వాడివేడిగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం. ఆస్తుల తాకట్టు, షాపుల లీజు వ్యవహారాలపై మండిపడ్డ విపక్షాలు. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు. ధైర్యంగా ఉండాలన్న ఎంపీ విజయసాయిరెడ్డి. కేజీహెచ్లో లీడర్ పీపుల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో 7వ వారం విజయవంతంగా ఉచిత అల్పాహారం పంపిణీ. లీడర్ పీపుల్స్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమన్న జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీసా. అంతర్జాతీయ నావికా విన్యాసాల సంబరం మిలాన్ 2022 విశాఖ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను కేంద్ర మంత్రి అతుల్ భట్ ప్రారంభించారు. మొత్తం 39 దేశాలు హాజరవుతున్న అతిపెద్ద మిలాన్ హార్బర్ ఫేజ్ విన్యాసాలు, రిహార్సల్స్ అబ్బురపరిచాయి. ఆదివారం సిటీ పెరేడ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నగరమంతా సందడిగా మారుతోంది. బీచ్ రోడ్లో సిటీ పెరేడ్ రిహార్సల్స్ ను చూసేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కేంద్ర మంత్రి అజయ్ భట్ మిలాన్ 2022 విలేజ్ ను ప్రారంభించి దేశీయ ఉత్పత్తులతో తయారైన 40 స్టాల్స్ ను పరిశీలించారు. త్రివిధ దళాల విన్యాసాలు అదరహో అనిపించాయి. మిత్ర దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా మిలాన్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 39 దేశాల ప్రతినిధులు, 13 దేశాల యుద్ధ నౌకల సిబ్బంది హాజరయ్యారు. మిగ్ యుద్ధ విమానాల విన్యాసాలు, సాగర జలాల్లో సర్రున దూసుకుపోయే యుద్ధ నౌకలు, జమినీ బోట్ల నుండి శత్రు దేశాల చెరలో చిక్కిన వారిని ఎలా తీసుకొస్తారో కళ్లకు కట్టినట్లు కమాండర్లు చూపించారు. స్కైడైవ్ చే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆదివారం జరగనున్న సిటీ పెరేడ్ కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. మురుగునీటి రీసైక్లింగ్ ప్రాజెక్టు కోసం జీవీఎంసీ ఆస్తులను తాకట్టు పెట్టడం, షాపులు, కళ్యాణ మండపాల లీజుల్లో ఆక్రమణల అంశాలు జీవీఎంసీ కౌన్సిల్ ను కుదిపేశాయి. సిపిఎం, సిపిఐ, జనసేన, బీజేపీ ఫ్లోర్ లీడర్ల ఛాంబర్లను రద్దు చేస్తూ కౌన్సిల్ తీర్మానం చేసింది. 0 అవర్లో వార్డు సమస్యలపై కార్పొరేటర్లు ఏకరువు పెట్టారు. నిధులు ఇవ్వండి మహాప్రభు అంటూ కౌన్సిల్లో గళమెత్తారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. తొలిసారిగా ఎమ్మెల్సీ హోదాలో కౌన్సిల్ సమావేశానికి హాజరైన వంశీకృష్ణ శ్రీనివాస్, వరదు కళ్యాణిలను మేయర్, కమిషనర్లు ఘనంగా సత్కరించారు. మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అధ్యక్షతన జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. మొత్తం 19 అంశాలతో పాటు 5 టేబుల్ ఎజెండా అంశాలపై చర్చించారు. తొలుత ఇటీవల మృతి చెందిన మంత్రి గౌతమ్ రెడ్డి మృతికి కౌన్సిల్ సంతాపం తెలిపింది. 2 నిమిషాలు మౌనం పాటించి గౌతమ్ రెడ్డి సేవలను వక్తలు కొనియాడారు. అనంతరం ఎజెండాలోకి వెళదామంటూ మేయర్ ప్రకటించగానే 0 అవర్ కోసం ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల కోరిక మేరకు 0 అవర్కు మేయర్ అవకాశం ఇచ్చారు. దీంతో ఆయా వార్డుల కార్పొరేటర్లు సమస్యలపై ఏకరువు పెట్టారు. ఎన్నికై ఏడాది గడుస్తున్నా వార్డులో కనీసం రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డుకు 1.5 కోటి కేటాయిస్తామని ఊరించడమే తప్ప అమలులో కనీసం నిధులు లేవని అన్నారు. యూసీడీ, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై ఆయా వార్డుల కార్పొరేటర్లు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. చెత్త పన్ను వసూలు చేసేందుకు జీవీఎంసీ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారావు మండిపడ్డారు. హోర్డింగ్ల ద్వారా రెవెన్యూ ఎంత వస్తుందో చెప్పాలని ఎమ్మెల్సీ వంశీ అధికారులు కోరారు. కార్పొరేటర్లకు కనీసం గౌరవం ఇవ్వకుండా ఎవరో చెప్పారని చిన్న చిన్న ఇల్లు, షెడ్లను కూడా కూల్చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు ప్రోటోకాల్ అంశంపై టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ అధికారులను నిలదీశారు. 0 అవర్ 2.5 గంటల పాటు సాగింది. జీవీఎంసీ ఆస్తుల తనఖాకు సంబంధించి 1వ అంశం చర్చిస్తుండగా విపక్షాలు అభ్యంతరం చెప్తూ మేయర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. భోజన విరామం వరకు వాయిదా వేసి మేయర్ ఛాంబర్కు వెళ్లిపోయారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. వీటి మీద జీవీఎంసీ యొక్క అసెట్స్ ని చేస్తున్నాం. 120 రూపాయలు చెత్త పన్ను కట్టకపోతేనే జోనల్ కమిషనర్ వెళ్ళి ఇళ్ల మీద వెళ్ళి నానా సమస్యలు తీసుకొస్తూ ఉన్నారు. మరి ఇలాంటి 1,00,00,000 రూపాయలు జీవీఎంసీకి గండి కొడుతూ ఉంటే ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఎందుకు యాక్షన్ తీసుకోవాలనేటువంటి నా దగ్గర అనేకమైనటువంటి
చివరి విషయం చెప్తున్నారు. సుమారు 90 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. ఎగ్గొట్టినటువంటి వాళ్ళు షాపులు రన్ చేస్తున్నారు. ఆర్ఆర్ యాక్ట్ కింద వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవాలనేటువంటి నేను అడుగుతున్నారు పెద్దవాళ్ళ మీద. ఉదాహరణకి బొబాస్ ఫర్నిచర్ అనేటువంటి ఆయన 4 షాపులు నడుపుతూ ఉన్నాడు. డబ్బు కట్టలేదు, కోట్ల రూపాయలు ఎగ్గొట్టలేదు. బీచ్ లో అనేటువంటి సిల్వర్ లో 4 కోట్ల రూపాయలు కట్టాలి, ఎగ్గొట్టాడు, షాపులు నడుపుతూ ఉన్నాడు. మరి అటువంటి వాళ్ళకి ఆర్ఆర్ యాక్ట్ కింద ఈ రోజు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవాలని తిరిగి ప్రారంభమైన కౌన్సిల్లో మురుగునీటి పారుదల వ్యవస్థను అభివృద్ధి చేయడానికి చేపట్టిన ప్రాజెక్టు కోసం నర్వలోని ఎస్జీపీ భూమిని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం తనఖా పెట్టడం కోసం కౌన్సిల్ ఆమోదానికి తీసుకొచ్చిన అంశం ఒక్కసారిగా వేడి రాజేసింది. ఈ అంశంపై విపక్షాలన్నీ తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ మేయర్ పోడియం వద్ద దూసుకెళ్లారు. 412 కోట్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టును ఏ సంవత్సరంలో ప్రారంభించారు, తనఖా పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటూ విపక్షాలు ప్రశ్నలు స్పందించాయి. దీనిపై రెవెన్యూ డిప్యూటీ కమిషనర్ వివరణ ఇచ్చారు. మురుగునీటిని శుద్ధి చేసి పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టామని, జీవీఎంసీకి ఆదాయం చేకూర్చుతోందని చెప్పారు. విపక్షాల నిరసన మధ్య ఈ అంశాన్ని ఆమోదించారు. పలు అంశాలపై అభ్యంతరాలు వచ్చినప్పటికీ మెజారిటీ సభ్యుల ఆమోదంతో అంశాలన్నీ ఆమోదం పొందాయి. జీవీఎంసీ షాపులు, కళ్యాణ మండపాలు కాంట్రాక్ట్ పూర్తయినా కొనసాగుతున్నారని విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జీవీఎంసీ ఆదాయానికి గండి కొడుతున్నారని విరుచుకుపడ్డారు. బీచ్ రోడ్లోని మత్స్యదర్శిని కాంట్రాక్ట్ 5 కోట్ల బకాయిలున్నారని, ఈ బకాయిలు చెల్లించకపోగా సబ్లీజ్కు ఇచ్చి వ్యాపారాలు చేయించుకుంటున్నారని మండిపడ్డారు. దీనిపై నియమించిన కమిటీ ఏం చేసిందని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. ఈ అంశాన్ని పూర్తిగా చర్చించకుండానే టేబుల్ ఎజెండాలోకి వెళ్లడంతో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అధికారులను ఉద్దేశించి పరుష పదజాలం ఉపయోగించడంతో సభలో గందరగోళం నెలకొంది. అధికార సభ్యులు క్షమాపణలు చెప్పాల్సిందంటూ పట్టుబట్టారు. మేయర్ పలుమార్లు కోరడంతో ఆవేశంలో అన్న మాటకు క్షమాపణ చెబుతున్నానంటూ అక్కడికి ఆ వివాదాన్ని ముగించారు. అధికారులు అంటే ఖచ్చితంగా అపారమైన గౌరవం ఉంటుంది అధ్యక్ష. కానీ మేము ఆవేశంగా అంశంలోకి వెళ్ళిపోతున్నారని దీంతోనే ఆవేశంగా మాట్లాడి తప్పుగా అర్థం చేసుకుంటే దానికి క్షమాపణ చెప్తున్నాం అంతే తప్ప. అనంతరం టేబుల్ ఎజెండా అంశాలపై సభ్యుల అభిప్రాయాలను తీసుకుని ఆమోదించారు. ప్రధానంగా 5 సభ్యుల కంటే ఎక్కువ ఉన్న పార్టీకే ఫ్లోర్ లీడర్ ఛాంబర్ కేటాయించాలని మున్సిపల్ చట్టం చెబుతోందని, ఈ నేపథ్యంలో టీడీపీ మినహా మిగిలిన విపక్షాలకు కేటాయించిన ఫ్లోర్ లీడర్ల ఛాంబర్లను రద్దు చేయాలని తీర్మానించారు. ఈ కౌన్సిల్ సమావేశంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, తిప్పల నాగిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే 423 మంది విద్యార్థులను మ్యాపింగ్ చేశామని టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ కృష్ణబాబు వెల్లడించారు. మ్యాపింగ్ చేసిన వాళ్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సూచనలు ఇస్తున్నామని తెలిపారు. ఉక్రెయిన్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ నుంచి 23 మంది విద్యార్థులు వస్తున్నారు. 2 విమానాల్లో ముంబై, ఢిల్లీకి వస్తున్నారు. ఉక్రెయిన్లో 7 యూనివర్సిటీలో విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా అధికారులతో సమన్వయం లేకుండా బోర్డర్ పోస్టుల వద్దకు వెళ్లవద్దని కేంద్రం సూచించింది. ఇప్పటికే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చించారని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. యుద్ధం ఆపేయాలని రష్యాతో ప్రధాని సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. ఎవరైతే విద్యార్థులు ఉక్రెయిన్లో చదువుకుంటున్నారో ఈ యొక్క యుద్ధం వల్ల రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించినటువంటి నేపథ్యంలో వారినందరినీ సురక్షితంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి తరలించేటటువంటి విషయంలో ఆయన చర్చించడం జరిగింది. దానికి సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. 2 విమానాల్ని భారతదేశం నుంచి భారత ప్రధానమంత్రి గారు
ఉక్రెయిన్కి పంపించి, క్యాపిటల్కి పంపించి అక్కడి నుంచి భారతదేశానికి ఏ రకంగా తరలించాలి విద్యార్థులను సురక్షితంగా అన్నటువంటి విషయాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. భారత ప్రధానమంత్రి గారు రష్యాకి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ యుద్ధాన్ని ఇంతటితో ముగిస్తే బాగుంటుంది, యుద్ధం చేయడం అన్నటువంటిది సబబు కాదు అన్నటువంటి విషయాన్ని. సో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి విద్యార్థినులు అక్కడ స్ట్రక్ అయిన వాళ్ళకి సంబంధించి వాళ్ళు బంకర్స్లో ఉంటున్నారా, వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు అన్నీ కూడా అందుతున్నాయా లేదా, వారి సేఫ్టీ, సెక్యూరిటీ విషయాలన్నింటినీ కూడా అక్కడ పిల్లలు, ఇక్కడ తల్లిదండ్రులు యుద్ధం వల్ల ఆందోళన చెందుతున్నారు. తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులు, విద్యార్థులను తక్షణమే స్వదేశానికి రప్పించాలని కోరుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చే రోగులు, సహాయకులకు నాణ్యమైన అల్పాహారాన్ని ఉచితంగా అందిస్తున్న లీడర్ పీపుల్ సర్వీస్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీసా అన్నారు. ప్రతి శనివారం కేజీహెచ్లో లీడర్ పీపుల్ సర్వీస్ చారిటబుల్ ట్రస్ట్ వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి రోగులు, సహాయకులకు ఉచితంగా అల్పాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం భోజనం కూడా ఉచితంగా అందిస్తున్నారు. లీడర్ పీపుల్ సర్వీసెస్ సేవలను పలువురు అభినందిస్తున్నారు. పేదల పెద్ద ఆసుపత్రి ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని కేజీహెచ్కు సుదూర ప్రాంతాల నుండి వైద్యం కోసం పేదలు వస్తుంటారు. వ్యయ ప్రయాసల కూర్చి వైద్యం పొందుతుంటారు. భోజన, వసతి సౌకర్యాల కోసం పేద ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి ఇబ్బందులను కొంతమేరైనా తీర్చాలనే ఉద్దేశంతో లీడర్ పీపుల్ సర్వీసెస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, లీడర్ పత్రిక అధినేత వివి రమణమూర్తి చక్కని ఆలోచనకు రూపకల్పన చేశారు. నేను సైతం వారికి సాయం అందించాలని సంకల్పించారు. వివేకానందుడి జయంతి నాడే ఆ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత 7 వారాలుగా కేజీహెచ్లో రోగులు, వారి సహాయకులకు నాణ్యమైన అల్పాహారాన్ని ప్రతి శనివారం అందిస్తున్నారు. వంటంలోని స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో ఈ బృహత్తర సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో పాటు ప్రతి ఆదివారం మధ్యాహ్నం కేజీహెచ్లో ఉచితంగా భోజనం కూడా అందిస్తున్నారు. మార్చి 1న ఉచిత అన్నదానం నిర్వహించనున్నారు. దిగ్విజయంగా ఈ సేవా కార్యక్రమం కొనసాగుతుంది. కేజీహెచ్లో 7వ వారం ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమానికి జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోగులు, వారి సహాయకులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. 1200 మందికి పైగా రోగులు, వారి సహాయకులకు రుచి శుచితో కూడిన అల్పాహారాన్ని పంపిణీ చేశారు. చిన్నారులు సైతం ఈ అల్పాహారాన్ని స్వీకరించి ఆనందం వ్యక్తం చేశారు. లీడర్ పీపుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కమిషనర్ లక్ష్మీషా అన్నారు. స్వచ్ఛ అంబాసిడర్గా ఉన్న లీడర్ పత్రిక అధినేత వివి రమణమూర్తి ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని ఉచితంగా అందిస్తున్నారని, పేదలకు మరింత చేరువ అయ్యేలా కార్యక్రమం కొనసాగించాలని కోరారు. నిరుపేదల సాధక బాధలను గుర్తించి వారి ఆకలి తీరుస్తున్న లీడర్ పీపుల్స్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని జీవీఎంసీ సీఎంహెచ్ఓ డాక్టర్ శాస్త్రి, వైసీపీ నాయకులు శ్రీ వాసవ్, డాక్టర్ కేవీఆర్ మూర్తి, బోను సన్యాసిరావు, సిహెచ్ శ్రీనివాసులు తెలిపారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలో పేషెంట్స్కి, అలాగే పేషెంట్ డిపెండెంట్స్కి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వివేకానంద సేవా సంఘము, అలాగే లీడర్స్ పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది ఎన్నెన్నో వేరే వేరే జిల్లా నుంచి, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన ఎంతోమంది పేషెంట్స్, వాళ్ళ అటెండెంట్స్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినాలన్నా, లంచ్ తినాలన్నా ఇక్కడ బయటికి వెళ్ళాలి, డబ్బులు పే చేసుకొని తినాల్సిన అవసరం ఉంది. సో దాంట్లో వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా అక్కడ హైజీనిక్ ఫుడ్ దొరుకుతుంది అనేది గ్యారంటీ లేదు. కానీ ఈరోజు చేసిన ఈ కార్యక్రమంలో లీడర్ పీపుల్ సర్వీసు, అలాగే వివేకానంద సేవా సంస్థ వాళ్ళు చాలా హైజీనిక్గా క్వాలిటీ ఫుడ్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తుంటే చాలా ఆనందము. నిజంగా దీన్ని చాలా ఆనందిస్తున్నాము. ఎందుకంటే ఎంతోమందికి క్వాలిటీ భోజనం, క్వాలిటీ టిఫిన్ ఏర్పాటు చేయటం, ఈవెన్ స్టార్ హోటల్లో ఏర్పాటు చేసినంత నీట్గా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం కల్పిస్తున్నారు. మరి ఇది మా జీవీఎంసీ తరఫున కూడా మేము కూడా వారికి ధన్యవాదాలు చెప్తూ
జీరో వేస్ట్ మేనేజ్మెంట్ కింద స్వచ్ఛ సర్వేక్షణలో ఇది కూడా ఒక భాగం కింద తీసుకుని ఎంకరేజ్ చేసినందుకు లీడర్ యాజమాన్యానికి, వివేకానంద సంస్థకి, ఇక్కడ దండే కృషి చేసిన మిగతా ఇతర సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అది ఇక్కడ వివేకానంద సంస్థ వారు అలాగే లీడర్ వెల్ఫేర్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఆ కార్యక్రమానికి మన నగర జీవీఎంసీ కమిషనర్ గారు రావడం, అలాగే సిఎంహెచ్ఓ శాస్త్రి గారు, అలాగే నేచర్ క్యూర్ రవి గారు, ముఖ్యంగా ఇక్కడ లీడర్ రమణమూర్తి గారు వీటన్నిటి ఏర్పాట్లు కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటూ ఒక క్వాలిటీ భోజనం, అంటే ఒక పెద్ద హోటల్లో ఎలాగైతే మంచిగా పెడతారో అంతే క్వాలిటీతో ఈరోజు ఇక్కడ భోజనం పెట్టడం అనేది జరుగుతుంది. ఇది చాలా అవసరం కూడా. మున్ముందు ఇక్కడ లంచ్ కూడా పెట్టాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు నిజంగా చాలా ఆనందంగా, చాలా సంతోషం కలిగింది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి వారం చేస్తూ ఉంటే నేను కూడా పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఒక వారం నేను టేకప్ చేయాలనుకుంటున్నాను. చాలా బాగున్నది. ఇది చాలా మంచి కార్యక్రమం. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు పీపుల్ లీడర్స్ పార్టిసిపేషన్ తోటి వివేకానంద సేవా సమితి వాళ్ళతో కలిపి ఈ కార్యక్రమం చేయడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. పేదవాళ్ళకి, ముఖ్యంగా కేహెచ్ హాస్పిటల్లో పేషెంట్స్కి వచ్చిన అటెండర్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఇది వాళ్ళకి ఆ రోజుకు సంబంధించి మంచి హైజీనిక్ ఫుడ్, ఇడ్లీ అవనండి, ఉప్మా అవనండి, ఈవెన్ హోటల్స్లో కూడా అంత బాగా సర్వ్ చేయరు. అంత బాగా సర్వ్ చేసి ఒక క్రమశిక్షణతో బాగా చేస్తున్నారు. కేజీహెచ్లో 7వ వారం కూడా ఉచితంగా అల్పాహారాన్ని పంపిణీ చేశామని ట్రస్ట్ చైర్మన్ వివి రమణమూర్తి తెలిపారు. మార్చి 1న ఉచిత అన్నదానాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. దూర ప్రాంతాల నుండి వస్తున్న పేదల అవసరాలను గుర్తించి మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. కేజీహెచ్లో నిరుపేదలైన వాళ్ళంతా కూడా పేషెంట్లుగా ఉంటారు. వారికి సహాయం చేయడం కోసం ఎన్నో పనులు మానుకొని, వాళ్ళు రోజు కూలీ మానుకొని వస్తుంటారు. వాళ్ళకి కొంచెం దన్నుగా ఉండాలనే ఉద్దేశంతో కేజీహెచ్లో మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. ప్రతి శనివారం ఇంతవరకు కూడా మనం బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక మీదట వచ్చే శనివారం నుంచి భోజనమే పెడదాం. ఉదయం 11 గంటలకల్లా స్టార్ట్ చేసి ఎర్లీ లంచ్ పెట్టి వాళ్ళకి ఒక లంచ్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచనతో వచ్చాం. మేము గత 7 వారాల నుంచి చేస్తున్నప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే దాదాపు 1000 మంది పేషెంట్ తాలూకా సహాయకులు ఇక వచ్చి భోజనం చేస్తున్నారు. వారికి మరింత మంచి భోజనం ఇవ్వాలనే దృక్పథంతో మేము నిర్ణయించడం జరిగింది. ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది వచ్చి సహాయం చేస్తున్నారు, మాకు వెన్నంటి ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. మనకి ఇదంతా కూడా అయిన తర్వాత మే నుంచి ప్రతిరోజు కూడా భోజనం పెట్టాలనే ఆలోచన చేస్తున్నాము. అంతవరకు ప్రతి పండక్కి ప్రతి శనివారం భోజనం ఇక్కడ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. లీడర్ పీపుల్ సర్వీసెస్ సేవా కార్యక్రమాలను పలువురు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి రమాదేవి, రవికుమార్, డాక్టర్ రాజశేఖర్, నాగేశ్వరరావు, సూరాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అమర గాయకుడు ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ ఘంటసాల స్పోర్ట్స్ అండ్ అసోసియేషన్ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపింది. ఎన్నో చిత్రాల్లో మధుర గీతాలను ఆలపించి ప్రేక్షకులకు ఘంటసాల రంజింపజేశారని అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చెన్నా తిరుమలరావు అన్నారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో దేశభక్తి గీతాలను ఆలపించి విప్లవంలో పాల్గొని 18 నెలలు జైలు జీవితం అనుభవించారని గుర్తు చేశారు. ఘంటసాలకు భారతరత్న ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలన్నారు. కొత్తగా ఏర్పాటైన ఏదైనా జిల్లాకు ఘంటసాల పేరు పెట్టాలని కోరారు. అంతేకాకుండా ఘంటసాల గారు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎన్నో విప్లవాత్మకమైన గీతాలు పాడి అందుకు ఫలితంగా 18 నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆ మహానుభావుడి పేరిట భారతరత్న అవార్డు అనేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. దానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేయవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత మొన్ననే ఏర్పాటు చేసినటువంటి 26 జిల్లాలలో విశాఖపట్నం ఘంటసాల గారి పేరుతో ఏదో ఒక జిల్లాను ఘంటసాల గారి పేరుతో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మా అందరి తరఫున మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఘంటసాల గారి పేరుతో ఒక జిల్లాను ఏర్పాటు చేయాలి. ఘంటసాల గారికి కేంద్ర ప్రభుత్వానికి
రాష్ట్ర ముఖ్యమంత్రి సిఫార్సు చేసి భారతరత్న అనే ఒక పెద్ద బిరుదును మాత్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ 2 డిమాండ్స్తో మేము ఈరోజు జీవీఎంసీ గాంధీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పెందుర్తి సిఐటియు నాయకులు శిబిరంలో కూర్చుని సంఘీభావం తెలిపారు. ఏడాది కాలంగా దీక్ష కొనసాగిస్తున్న మోడీ సర్కార్ మొండిగా వ్యవహరిస్తోందని సిఐటియు నాయకులు అప్పలరాజు మండిపడ్డారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని ఇప్పటికీ 100 రోజులవుతుంది. 100 రోజుల నుండి కూడా ఈ రోజుకి కూడా కార్మిక వర్గం యొక్క ఎర్ర జెండా పోరాట ఫలితంగా ఈ రోజు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ లో అడుగు పెట్టకుండా పోరాటం అనేది కొనసాగుతుంది. అందులో భాగంగా ఈ రిలే నిరాహార దీక్షల్లో పెందుర్తి సిఐటి జోన్ కమిటీ తరఫున కూర్చోవడం అనేది జరుగుతుంది. వాస్తవంగా నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని, ఈ దేశం యొక్క సంపదని బహుళజాతి సంస్థలకి దారాదత్తం చేస్తున్నాడు. అలాగే నరేంద్ర మోడీ ఈ రోజు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని అంత లాభాలతో నడుస్తున్న స్టీల్ ప్లాంట్ ని కూడా ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఈ మధ్య కాలంలోనే ప్రైవేటు వ్యక్తి స్టీల్ ప్లాంట్ చూడడానికి వస్తే కార్మిక వర్గం తరిమి కొట్టే పరిస్థితి అనేది ఉంది. అందుకనే ఈ ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ప్రభుత్వ యొక్క ఆస్తులు అతి చౌకగా అమ్మిన స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే సహించేది లేదు. ఆ రోజు 32 మంది ప్రాణదానం చేసి స్టీల్ ప్లాంట్ నిర్మించుకోవడం అనేది జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవడానికి ప్రాణ త్యాగాలకైనా వెనుకాడమని చెప్పేసి హెచ్చరిక చేస్తూ రాబోయే కాలంలో స్టీల్ ప్లాంట్ ఇప్పటికైనా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలని ప్రైవేట్ పరం చేయకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పకుండా నరేంద్ర మోడీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. గత 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేస్తున్న కృషికి ఫలితంగానే ఐఎస్ఓ గుర్తింపు లభించిందని ఎఫ్టీపీసీ అధ్యక్షులు జంగా చైతన్య, కార్యదర్శి ఎస్ విజయవర్మ పాకలపాటి హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని హోటల్లో మీడియాతో మాట్లాడారు. బాలీవుడ్ నటీమణి కరిష్మా రాయ్కు జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలని, ప్రపంచ దేశాలు గర్వించేలా విశాఖలో స్టూడియోలు నిర్మించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ విదేశాల్లోని ఏ లొకేషన్ కు తీసుకోపోని విధంగా విశాఖలో అందాలు ఉన్నాయని కరిష్మా రాయ్ అన్నారు. కార్యక్రమంలో ఆలపాటి శివయ్య తదితరులు పాల్గొన్నారు. సో ప్రతి ఆర్గనైజేషన్కి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, బైలాస్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇది ఒక ఐఎస్ఓ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రతినిధిగా మేము ఆర్గనైజేషన్కి వెళ్ళి ఆడిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. Certification ISO. So it's a great opportunity for me to come and join here, talking to you, facing you guys. And to be very honest, I'm also going to be a part of this FTPC and sharing screen and going to be a part of this. Hopefully, and not hopefully, for surely you guys gonna see me in this industry as I'm working with Hindi and Bengali. So this thing will newly add to me, and which matters to me, because apart from Bollywood and my preference, I really want to be a part of this South industry, which I love them. I just love the place and all the people, you guys, the love you guys are showing, that means a lot to me. And I will learn Telugu soon to be a part of this. I'll be with you guys and future actress also in this industry. And the opportunity who is giving me is Chaitanya sir, which means a lot to me. Thank you so much for giving me this opportunity, and for today I'm sitting here and talking to you guys, giving my తెలంగాణ రాష్ట్ర నల్గొండ జిల్లాలో సింగిల్ సీటర్ చాపర్ కుప్పకూలిపోయింది. పెదకూర మండలం తుంగతుర్తి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మహిళా పైలట్ మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రైతుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. పొలాల్లో విద్యుత్ టవర్ పక్కనే చాపర్ కూలిపోయినట్లు తెలిపారు. తమిళనాడుకు చెందిన మహిళా పైలట్ మరణించినట్లు ఎస్పీ రమా రాసేశ్వరి నిర్ధారించారు. విజయనగరంలో ఈ నెల 23న జరిగిన భారీ బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు.
దొంగతనం జరిగిన 2 రోజుల్లోనే నిందితులను అరెస్టు చేయడంతో పాటు 6.18 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు. ఈ నెల 21న విజయనగరం గంట స్తంభం వద్ద ఉన్న రవి జ్యువెలరీలో దోపిడీ జరిగింది. దుకాణ యజమాని రామ్మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. ఛత్తీస్గఢ్ కు చెందిన లోకేష్ శ్రీనివాస్ అరెస్టు చేసి అతని నుంచి 6.18 కేజీల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 90 గ్రాముల సిల్వర్ బ్రాస్లెట్లు, 15,000 నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశాలో శ్రీనివాస్ పై 11 కేసులు ఉన్నాయని, 3 చోరీ కేసులో నిందితుడుగా ఉన్నాడని ఎస్పీ చెప్పారు. అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అవన్నీ ఉండటం వల్ల వాళ్ళు చోరీగా వచ్చి చేయగలరు. సో వాళ్ళు ముందు రెడీ చేసి ఇది ఈ పర్టికులర్ షాప్ కి వల్నరబిలిటీ ఉంది అని ఐడెంటిఫై చేసి చేయగలరు. మూడోది ఏమి మనం ఇంప్రూవ్ చేయగలం అంటే డెఫినెట్ గా దేర్ ఇస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. మీరు ఏదైతే పాయింట్ చెప్పారో ఈ గంట స్తంభం దగ్గర మనం ఇంకా ఎక్కువ బీట్ చేసి అక్కడ మామూలుగా మన బీట్ అంటే మొత్తం తిరుగుతూ ఉంటారు, అట్లా కాకుండా ఈ ఏరియాలో స్టాటిక్ గా కంటిన్యూస్ గా ఎక్కువసేపు బీట్ ఉండేటట్టు ప్లాన్ చేసి డెఫినెట్ గా వేస్తాం. అట్లాగే మన వాక్ వెహికల్స్ ఏదైతే విజిబుల్ పోలీసింగ్ మనం వాడుతూ ఉన్నామో ఆ వెహికల్ ఒకటి కూడా నైట్ టైం ఈ ఏరియాలోనే మార్కెట్ ఏరియా. పద్మజ సుజుకి ఆధ్వర్యంలో మదిల్పాలెం సిఎంఆర్ సెంటర్లో కొనుగోలుదారుల సౌకర్యార్థం ఎవెనిస్ 125cc ద్విచక్ర వాహనాల డిస్ప్లే ఏర్పాటు చేశారు. ఇటీవల మార్కెట్లో విడుదలైన ఎవెనిస్ 125cc ద్విచక్ర వాహనం 1 month డిస్ప్లే కౌంటర్కు మంచి స్పందన లభిస్తోంది. డ్రమ్ డిస్క్ వేరియంట్లలో బ్లూటూత్ వెర్షన్లో ఈ వెహికల్ అత్యాధునిక ఫీచర్స్తో అందుబాటులోకి తెచ్చారు. పద్మజ సుజుకి సంస్థ జిఎం రఫీ షేక్ ఆధ్వర్యంలో సిఎంఆర్ సెంటర్లో ఈ ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశారు. 89,544 రూపాయలు ఎక్స్ షోరూమ్ ధరగా నిర్ణయించారు. ఎంతో సౌకర్యవంతంగా ఆకట్టుకునేలా వెహికల్ ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కొత్త ఫీచర్స్ తో ఉన్న ఎవెనిస్ 125cc ఎంతో హుందాగా ఉందని కొనుగోలుదారులు చెప్తున్నారు. మన సిఎంఆర్ సెంటర్ మదిలిపాలెంలోని మనకి ఎవెనిస్ కొత్తగా లాంచ్ అయిన 1 month నుంచి లాంచ్ అయిన న్యూ వెహికల్ మనకి డిస్ప్లేస్మెంట్ పెట్టాము. ఆ వెహికల్ మీరు కొంచెం మదిలిపాలెం సిఎంఆర్కి వచ్చి వ్యూ చేస్తారని చెప్పి కోరుతున్నాము. మన వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,17,000 ఉంది. దాంట్లో రేస్ ఎడిషన్ ఉంది, బ్లూటూత్ ఎడిషన్ ఉంది, నార్మల్ ఎడిషన్ ఉంది. మనకి మీకు సదుపాయంగా ఉండే వెహికల్స్ లాగా డిజైన్ చేయబడ్డాయి. ఇక్కడ మీకు టెస్ట్ రైడ్స్ ఇస్తారు. షోరూమ్ దాకా వెళ్ళవసరం లేదు, మీకు మన మధ్యపాలెం సిఎంఆర్ సెంటర్లోనే అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చితే ఇవి మనకి దాంట్లో కలర్స్ రెడ్ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది, అండ్ గ్రే కలర్ ఉంది, అండ్ గ్రీన్ కలర్ ఆల్సో ఉంది. మీకు నచ్చిన కలర్స్లో నచ్చిన బండి డిజైన్ చేసి ఉన్నాయి. మీకు నచ్చితే ఒకసారి వచ్చి విజిట్ చేయాలని కోరుతున్నాం. ఈ మేళా మనకి ఈ మంత్ 25th నుంచి నెక్స్ట్ మంత్ 25th వరకు ఇక్కడ అవైలబుల్లోనే సిఎంఆర్ సెంట్రల్ మధ్యపాలెంలోనే ఉంటుంది. దయచేసి వస్తారని కోరుతున్నాం. సెంట్రల్కి నేను ఇలా సిఎంఆర్ సెంట్రల్కి వచ్చాను. ఇక్కడ డిస్ప్లేస్మెంట్లో పెట్టిన ఈ ఎవెనిస్ న్యూ లాంచ్ మీ వెహికల్ నేను చూసాను. ఇది చూడడానికి లుక్, అవుటర్ లుక్ అది బాగుంది. పైగా నేను టెస్ట్ డ్రైవ్ చేశాను. పికప్ అది, మైలేజ్ అది చాలా బాగుంది. ఇది అఫోర్డబుల్ ప్రైజెస్లోని ఇది మనకైతే ఉంది. ఇది వచ్చేసి 1,17,000 అంట. 125cc వస్తుంది. ఈ వేరియంట్ చాలా బాగుంది. దీనిలోని 3-4 కలర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి ఉక్రెయిన్లో ఉన్న భారతీయ విద్యార్థుల కోసం తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గాజువాక శివారు తుంగ్రాం గ్రామానికి చెందిన కాకి తేజస్వి జర్ఫాషియా యూనివర్సిటీలో 3rd year చదువుతోంది. అక్కడి నుంచి కుమార్తె వీడియో కాల్లో తల్లిదండ్రులతో మాట్లాడింది. సైరన్ మోగితే చాలు భయభ్రాంతులకు గురవుతున్నట్టు తెలుపుతోంది. వీడియో కాల్ చేస్తూనే కన్నీటి పర్యంతమైంది. తమను తక్షణమే స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేయాలని తేజస్వి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని కోరుతోంది. నమస్తే, మేము జబ్రోజా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఉన్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఇంకా ముఖ్యమంత్రి జగన్ గారికి మా స్టూడెంట్స్ తరఫు నుంచి మేము తెలియజేసుకుంటుంది ఏంటంటే, ప్రస్తుతం వరకు మాకు ఫుడ్ కి, వాటర్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. నిన్నటి నుంచి సైరన్స్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి. మా ఏరియాలో కూడా సైరన్ మోగడం అలర్ట్ టైంలో మాకు చాలా భయంగా ఉంటుంది. మేము బంకర్స్ కి వెళ్తున్నాము. మా కన్సల్టెన్సీ చెప్పిన దాని ప్రకారం మేము గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మాకు ఇక్కడ నుంచి ఇండియాకి తీసుకెళ్లే ప్రయత్నాలు ఏమైనా చేయాలని కోరుకుంటున్నాము. లేదు సార్, పాప ధైర్యవంతులు కాబట్టి మేము ధైర్యంగా ఉంటామండి. లేకపోతే ఈ పాటికి మేము ఏదో దగ్గర లేదండి, ఏం కాదండి. పాప ధైర్యంగా ఉందండి. పాపే మాకు ధైర్యం చెప్తుంది. సార్ సీఎం సార్ జగన్ గారికి, పిఎం సార్ మోడీ గారికి
మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. మా పిల్లలు మాకు భారత్ తీసుకొచ్చి మా పిల్లలు అప్పు చెప్పని మేము కోరుకుంటున్నాం సార్. మాకు అంతకన్నా ఇంకా న్యాయం చేసేది లేదు సార్. మా పిల్లలు మాకు అప్పగించి కోరుకుంటున్నాం. స్వచ్ఛతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గాజువాక ఏఎంహెచ్ఓ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. జెడ్సీ కార్యాలయం ఆవరణలో వాయిస్ ఆఫ్ గాజువాక ప్రజా సంఘాలతో కలిసి స్వచ్ఛ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ నగరాన్ని స్వచ్ఛతలో నెంబర్ 1 చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. తడి పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ సిబ్బందికి అందజేయాలని కోరారు. సర్వేక్షణ్ 2022లో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో జీవీఎంసీ జోనల్ ఆఫీస్ యొక్క ఆవరణలో ఒక మహత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క నేషనల్ సర్వీస్ స్కీమ్లో భాగంగా వాళ్ళు కూడా ఒక స్లోగన్స్ పట్టుకొచ్చి గో గ్రీన్ క్యాంపెయిన్ ఒకటి, సేవ్ నో మోర్ టు ప్లాస్టిక్ ఒకటి, అండ్ ముఖ్యమైన ఇంపార్టెంట్ అంటే ఐ సపోర్ట్ వైజాగ్. ఎందుకంటే స్వచ్ఛ సర్వేక్షణలో వార్డుల్లో జరుగుతున్నటువంటి అనేక రకమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఈరోజు చాలా ఒక 2-3 కిలోమీటర్ ర్యాలీగా చేయడం జరిగింది. ర్యాలీ చేసి స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. స్లోగన్స్తో మన జీఎంసీ జోనల్ ఆఫీస్ పరిధిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక ర్యాలీ చేసి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా అంటే విద్యార్థులు ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో వైజాగ్ మొదటి స్థానంలో నిలుపుతామని వాళ్ళు ప్రతిజ్ఞ చేశారండి. గాజువాకలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. నగరాన్ని ఎంత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తుంటే మరోవైపు పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ప్రధాన రహదారులతో పాటు గాజువాక బీసీ రోడ్లోని అన్ని వార్డులలో పందులు సంచరిస్తున్నాయి. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను తూతూ మంత్రంగానే పరిష్కరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పందుల పెంపకందారులు పందులను బహిరంగంగా విడిచిపెట్టడంతో కాలువలు గడ్డల్లో విహరిస్తూ అపారిశుద్ధాన్ని సృష్టిస్తున్నాయి. మహానగరంలో పందులను సమూలంగా నిర్మూలిస్తేనే స్వచ్ఛతకు అర్థం ఉంటుందని స్థానికులు అంటున్నారు. విశాఖపట్నంలో ముఖ్యంగా గాజువాక ఈ పందుల యొక్క బెడద బాగా ఎక్కువైంది ఇటీవల కాలంలో. ఎందుకు ఎక్కువైంది? ప్రభుత్వం కానీ మన కార్పొరేషన్ చెత్త పన్ను మీద ఉన్న ఇంట్రెస్ట్, ఇంటి పన్నులు ఉన్న ఇంట్రెస్ట్ ఈరోజు పందులు నివారించే దాంట్లో వాళ్ళకి శక్తి లేదు. ఇది ప్రధాన కారణం. మరి పందుల వల్ల ఏంటి మనకి ఇబ్బందులు వస్తున్నాయి? పందులు కొన్ని బళ్ళు కట్టెడతాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రమాదాలకు గురవుతున్నారు. మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా గాజువాక శ్రేయస్సు కోరే వ్యక్తిగా ఆయన కూడా ఈ పందుల నివారణ కోసం చర్యలు తీసుకోవాలని అధికారుల మీద ఒత్తిడి చేయాలి. అవసరమైతే ప్రజల యొక్క సహకారం తీసుకోవాలి. పందుల నివారణకు చర్యలు తీసుకోవాలని నేను ఈ పార్టీగా డిమాండ్ చేస్తాను. విశాఖ ఏజెన్సీలో గిరిపుత్రులకు అప్పుడే మంచినీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. అరకు నియోజకవర్గం పెద్దబయలు మండలంలో కొడపుట్టు గ్రామంలో మంచినీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కలుషిత నీరు తాగడం వల్ల గిరిపుత్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణం వీరికి రక్షిత మంచినీటిని అందించాలని స్థానిక నేతలు కోరుతున్నారు. కట్టి కనీసం ఒక 50 సంవత్సరాలు ఉంటుంది. మంచినీళ్ళ కోసం ఎవరు ఇది లేదు. మేము తాగడానికి 2 చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల్లో నీళ్లు దూరిపోతుంది. అలాగే తాగుతున్నాము. ఏ అధికారులు వచ్చినా ఎవరు వచ్చినా ఇప్పుడు దాకా ఏం పట్టించేసుకోరు. మాకు నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నాము. అందులోనే మరి బుద్ధ నీళ్ళు ఎలా తాగుతాము, మేము ఎలా ఉంటాము? మాది కూడా ఒక గ్రామమే కదా, మేము కూడా అందులో జీవించే మనుషులే. మంచినీళ్ళు లేక మేము ఎన్నో తిప్పలు పడి ఎన్నో కష్టాలు పడుతున్నాము. ఇప్పుడైనా మరి పంచాయతీ నుంచి నిధులైనా మండలం నుంచి అయినా ఎవరైనా సహకరిస్తారేమో అని కోరుతున్నాము. అంగన్వాడీ చిన్నారులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా అంగన్వాడీలకు పూర్వ ప్రాథమిక విద్యపై పెందుర్తి పరిధిలోని పులగవానిపాలెం అంగన్వాడీ కేంద్రంలో 2 రోజుల పాటు శిక్షణ నిర్వహించారు. ఐటీసీ ప్రథమ్ సూపర్ ట్రైనర్ బి ప్రమీల శిక్షణ ఇచ్చారు. చిన్నారులో సృజనాత్మకతకు పెంచేలా ఈ శిక్షణ దోహదపడుతుందని ఈ కార్యక్రమంలో పెందుర్తి సిడిపిఓ సంతోషి కుమారి, ఎస్డిపిఓ ఝాన్సీ రాణి, సూపర్వైజర్ సుచరిత, ఆదిలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు లెక్కల దేవి తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రతిష్టాత్మకంగా బీచ్ రోడ్లో మిలాన్ 22 ప్రారంభం. అబ్బుర పరిచన సిడ్నీ పెరేడ్ రిహార్సల్స్.
ఉత్సవాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి అజయ్ భట్. వాడివేడిగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం. ఆస్తుల తాకట్టు, షాపుల లీజు వ్యవహారాలపై మండిపడ్డ విపక్షాలు. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు. ధైర్యంగా ఉండాలన్న ఎంపీ విజయసాయిరెడ్డి. కేజీహెచ్లో లీడర్ పీపుల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో 7వ వారం విజయవంతంగా ఉచిత అల్పాహారం పంపిణీ. లీడర్ పీపుల్స్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమన్న జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.